అవగాహన అప్లికేషన్లు అన్నీ కూడా మనకి ఈ చట్ట ప్రకారంగా డిస్పోజల్ చేయడం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి అవేర్నెస్ క్యాంప్స్ తర్వాత ప్రతి మండలం కానీ ఫార్మర్స్ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మనకి ఆన్లైన్ రికార్డ్స్లో ఇష్యూస్ ఉన్నా కూడా అక్కడ ఇవ్వగలరు. సో మనకు ఆల్రెడీ మన రాష్ట్రంలో 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద రైతు సదస్సులు జరుగుతూ ఉన్నాయి. సో మనకి మే 1వ వారంలో మన జిల్లాలో కూడా పైలట్గా ఒక కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ అవగాహన సదస్సులో మరొక ముఖ్య ఉద్దేశం ఏమంటే రైతుల నుంచి వచ్చే సజెషన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రూట్స్కి సంబంధించిన ఏదైనా మీకు ఇంకా రైతులకి ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని మీరు ఈ అవగాహన సదస్సులో చెప్పినట్లయితే అది కూడా మేము గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. సో ఈ అవగాహన సదస్సు వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ మ్యాప్ అనేది సర్వే కంపల్సరీ చేసే ప్రొసీజర్ కూడా ఈ యాక్ట్లో పొందుపరిచారు. సో మనకి సాధారణ 2020 అక్టోబర్ నవంబర్లో మన రాష్ట్రంలో సుమారు 9 లక్షలకు పైగా సాధారణ అప్లికేషన్లు వచ్చాయి. బట్ మనకి పాత చట్టంలో సాధారణ రెగ్యులైజేషన్ ప్రొవిజన్ రాకపోవడం వల్ల హైకోర్టు కూడా స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. చట్టంలో మనకి ఇంతకుముందు ల్యాండ్ హోల్డింగ్ చట్టం అనేది ఉండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు 10 సర్వే నెంబర్లో పరిస్థితి ఉంటుంది, కానీ భూమి మీద 12 సర్వే నెంబర్లు ఉంటాడు. మనం NH 63కి సంబంధించి సర్వే చేసాం. నమ్మపల్లి, కోట్లాడు, తర్వాత వేటూరు, ఈ మండలిలో ఒక 30% ఆ రైతుకే తెలియదు. నాకు బుక్ ఉంది, నేను ఎప్పుడు తీసుకోలేదు వాళ్ళ భూములు. దానికి ల్యాండ్ హోల్డింగ్ చట్టం అనేది ఉంది. పక్క రైతులు ఉంటే ఆయనకి ఇద్దరు అట్లే అయితే చేయడానికి ఉంది చట్టంలో. సో ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఏమంటే ఆయన సర్వే నెంబర్ ఇక్కడ ఉంటుంది రికార్డుకి, ఆయన 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు మొక్కలు. ఈ సమస్య ఉంది, ప్రభుత్వం తీసుకెళ్తున్నాము. ఈ భూభారతి కింద మాకు రెగ్యులేటరీ కోర్టు ఇచ్చారు కాబట్టి దాని కింద ప్రొవిజన్ కింద మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు మాకు ఆ నెంబర్ అక్కడ తీసుకోవడం లేదు. కొన్నిసార్లు సర్వే చేసినప్పుడు మనం ఇక్కడ మాకు నేను ఉంటున్నాము నెంబర్ అక్కడ ఉంది అని సమస్య కాదు. కనీసం ప్రతి గ్రామంలో 20-30% రైతుల సమస్య ఉంటుంది. వాటి గురించి కొంచెం నోట్ చేస్తాం, అటెండ్ చేస్తాం. చాలా మండలాల్లో దిగినప్పుడు సమస్య చెప్పారు. Thanks for watching. Like, share and subscribe.